శ్రీ గురుభ్యో నమ. ఒక భక్తుడు పరమాచార్య వారి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురమన్నాడు. తమ అసలు స్వరూపం ఏంటో తెలియజేయడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాకం దేవాలయానికి వెళ్ళమన్నారు. తేనంబాకం దేవాలయానికి వెళ్ళి విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడికి రా అని అతన్ని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో విభూతి ప్రసాదం ఇవ్వటానికి అర్చకులు ఎవరూ లేకపోవటంతో అతడు నిరాశపడి దిగులుగా తిరిగి వచ్చి నిలబడ్డాడు. సరే, చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి కానీ కుంకుమ కానీ ఉంటే తీసుకునిరా అని చెప్పారు మహాస్వామివారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు. కానీ ప్రాకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు. ఆ భక్తుడు మళ్ళలా తిరిగి రావటంతో సరే వదిలే, వెళ్ళి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకురా అని ఆదేశించారు. అతడు మట్టిని తెచ్చి మహాస్వామి వారి ముందు ఉంచాడు. మహాస్వామి వారు ఆ మట్టిని తీసుకుని మహిమాన్వితమైన వారి చేతులతో తాకుతూ ఆ మట్టికి మహత్యాన్ని ఇచ్చారు. తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి ఆ రోగికి ఇవ్వు అని ఆదేశించారు. స్వామివారి ఆదేశాను ప్రకారం ఆసుపత్రికి బయలుదేరాడు. కానీ ఐసీయూలో కోమాలో ఉన్న వ్యక్తి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద మట్టి పెట్టడానికి ఒప్పుకుంటారా అని ఆలోచిస్తూ ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత ఏ సమస్య లేకుండా లోపలికి వెళ్ళగలిగాడు. లోపలి గదిలోకి వెళ్ళి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే కోమాలో ఉన్న వ్యక్తిలో కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య వారి ప్రసాదం అడుగుతున్నట్లుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. ఆ స్థితిలో చూస్తే అతనే లేచి ఇది పరమాచార్య వారి ప్రసాదమా, దయచేసి ఇవ్వండి అని అడుగుతున్నట్లుగా అనిపించింది. అతనికి ప్రసాదం ఇచ్చి వెంటనే తిరిగి వచ్చి మొత్తం జరిగిన విషయాన్ని పరమాచార్య వారికి చెప్పాడు. సరే, మరో 3 రోజులు ఆసుపత్రికి వెళ్ళి ప్రసాదం ఇచ్చిరా అని ఆదేశించారు. వారి ఆజ్ఞను అనుసరించి ప్రసాదం ఇచ్చి వచ్చాడు. అక్కడి డాక్టర్లు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్లుగా ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు. పరమాచార్య వారి వైభవాన్ని మహిమలను వర్ణించటం ఎవరి తరమూ కాదు. శ్రీమాత్రే నమః.